ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. సో ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల క్రితమే నేను మన ఛానల్ ద్వారా మీ ముందుకి తీసుకురావడం జరిగింది. టీటీడీకి కొత్త ఈవోగా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి శ్యామలారావు గారిని అయితే మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ వారి గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేయటం అయితే జరిగిందండి. సో ఈయన ఇప్పుడు రైట్ నౌ అయితే ఈరోజు అయితే తిరుమలలో దర్శనం చేసుకొని స్వామివారి దర్శనార్థము ప్రస్తుతం అయితే కొన్ని విషయాలు మనందరితో పంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఏం చెప్పారంటే, చూడండి ఇక్కడ తిరుమల టీటీడీ ఈవో జె శ్యామలారావు గారు. హిందువులకు పవిత్రమైన దేవాలయం తిరుమల. నిత్యం ప్రపంచం నలుమూలల నుండి స్వామివారి దర్శనార్థం భక్తులకు తిరుమలకు తరలి వస్తున్నారు. టీటీడీ ఈవోగా రావటం నా అదృష్టం. శ్రీవారి ఆశీస్సులతో నాకు తిరుమలలో సేవ చేసే భాగ్యం దక్కింది. నాకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. టీటీడీలో మంచి పరిపాలన జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రపంచంలోకే అత్యధిక ధనిక ఆలయం తిరుమల. జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తా. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్ళేలాగా ఏర్పాట్లు చేస్తాం. స్వామివారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తాం. ఆలయ అభివృద్ధిపై సీఎంకు ఒక విజన్ ఉంది. చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. టీటీడీ నిధులు సక్రమంగా వినియోగిస్తాం. గతంలో అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు చేపడతాం అని ఆయన క్లియర్గా అయితే మనందరితో అయితే ప్రెస్ రిలీజ్ వారు అయితే చెప్పడం జరిగిందండి. సో మన కొత్త ఈవో గారు శ్యామలారావు గారు అయితే విధులు తీసుకున్నట్టేనండి. అంటే రైట్ నౌ ఇన్ఛార్జ్ అయితే తీసుకున్నట్టేనండి. మన గతంలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారు కానీ ఇకపై నుంచి ఉండరు. ఈయన మన కొత్త ఈవోనండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం మన తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే అక్కడి నుంచే ఆయన యొక్క పరిపాలన అనేది స్టార్ట్ చేయటం జరిగిందండి. సో ఆయన మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా కూడా మొన్న జూన్ 13వ తారీఖు క్లియర్గా చెప్పడం జరిగిందండి. తిరుమలకి సంబంధించి అంత సపోర్ట్ మేము చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇకపై నుంచి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాము. అలాగే దర్శనానికి సంబంధించి ఎటువంటి అవకాశం ఉన్నా కూడా భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దర్శన టికెట్లు కూడా గతంలో లాగా 300 రూపాయల దర్శన టికెట్ అనేది తిరుపతిలో మరలా మనందరికీ లభించే అవకాశం కూడా ఉంటుంది అని అయితే ఆయన చెప్పడం జరిగింది. సో మనం అందరం కూడా కాస్త వెయిట్ చేసి చూడాలి ఆయన ఎటువంటి సపోర్ట్ అయితే మనకు తీసుకుంటారు టీటీడీకి సంబంధించి. సో ఈయన సపోర్ట్తో మనందరం కూడా రాబోయే మరికొన్ని రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని సౌకర్యాలు, దర్శనానికి సంబంధించి భక్తులకి అన్ని రూట్స్, అంటే గతంలో లాగా ఫ్రీ దర్శనం టికెట్లు కావచ్చు, తలనీలాలు ఇచ్చే చోట్ల కావచ్చు, ఎక్కడైనా లడ్డు కౌంటర్లో అయినా కావచ్చు, ఇకపై నుంచి అన్నీ కూడా సవ్యంగా ఉంటాయని మనం కూడా ఆశిస్తామండి. సో ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ ముఖ్యమైన విషయం చెప్తానండి. రేపు సెలవు దినం అవ్వడం వల్ల భక్తుల రద్దీ అనేది బాగా ఎక్కువ ఉంది అనేసి టీటీడీ యాజమాన్యం వారు నిన్న మనకు ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వీడియో కూడా నేను నిన్న మీ అందరికీ పోస్ట్ చేశాను. సో మరలా ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి కోసం మరలా చెప్తున్నానండి. రేపు కూడా భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే కొనసాగుతున్నట్టుగా కూడా వారు క్లియర్గా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వారు అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ విషయాలన్నీ మీరు చూసుకొని రాబోయే, అంటే రేపు సోమవారము, ఎల్లుండి మంగళవారము, బుధవారం కూడా ఈ రద్దీ అనేది ఇలాగే కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. సో ఎంత టీటీడీ యాజమాన్యం వారు అన్ని రకాల సౌకర్యాలు భక్తులకి కల్పించినప్పటికీ కూడా ఎక్కడో చోట మనకి కొన్ని ఇబ్బందులు అయితే మనము పర్సనల్గా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే కనుక రాబోయే 3 రోజుల్లో రావాలి అనుకుంటున్నారో దయచేసి కాస్త ఆలోచించుకొని
మీ ఓన్ ప్లాన్స్తో, అంటే కొండపైన అయితే మీకు రూములు దొరకవు, తిరుపతిలో రూములు తీసుకునేలాగా, దర్శనం టికెట్ లేకపోయినా మేము క్యూ లైన్లో నించుంటాము, స్వామివారిని దర్శనం చేసుకుంటాము, లడ్డు కౌంటర్ల దగ్గర క్యూ లైన్ ఉంటుంది, అలాగే తలనీలాల దగ్గర క్యూ లైన్ ఉంటుంది, అలాగే ఫ్రీ లాకర్స్ దగ్గర కూడా క్యూ లైన్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబ సభ్యులతో మీరు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తప్పకుండా మీకు తలెత్తుతాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ఫేస్ చేసేటట్టయితేనే రాబోయే 3 రోజుల్లో మీరు తిరుమలకి రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. సో ప్రస్తుతానికైతే కొండపైన రద్దీ అనేది అయితే ఎక్కువగానే ఉంది, రూములు కూడా దొరకడం చాలా కష్టం. సో చూశారు కదా మీరు, నిన్నటి రోజు జూన్ 15వ తారీఖున 82,886 మంది టీటీడీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు మీరు 90,000 మంది ఒక్కరోజు దర్శనం చేసుకున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే 1,00,000 మంది పైగానే దర్శనం చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఖ్య అనేది ఇవాళ, రేపు, ఎల్లుండి, రాబోయే బుధవారం వరకు కూడా ఇలాగే ఉంటుంది. సో ఇందులో ఎటువంటి అయితే ఆశ్చర్యం ఏమీ లేదు. సో దయచేసి మీరందరూ రాబోయే 3 రోజులు ఆలోచించుకొని రావాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.